ఎట్ ది ఎండ్ ద బ్యాడ్ విచ్ హీ ఫేస్డ్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. అందుకే యోసేపు తన సహోదరులతో అంటాడు, మీరు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దీన్ని మనందరి కొరకు మేలుగా మార్చాడు అని. ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుని మంచితనాన్ని అనుభవించిన యోసేపు, దేవుని యొక్క మార్పు లేని స్వభావాన్ని రుచి చూచిన యోసేపు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అన్నలు మీరు మారారు, మీరు చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నారు, నా కలలు చెప్పగానే అసూయ పడిపోయారు, నన్ను నష్టపరచాలని మీరు ఏం చేయగలరు అదంతా చేశారు, కానీ దేవుడి కీడునంతా నా కొరకు మేలుగా మార్చాడు అని ఎంత మంచి సాక్ష్యాన్ని యోసేపు తెలియజేశాడు. దావీదు భక్తుని జీవితం కూడా ఒకసారి ఆలోచించండి. దావీదు ఎప్పుడైతే గొల్యాతును జయించాడో, దావీదు ఒక్కసారిగా పాపులర్ అయిపోగానే ఇశ్రాయేలీల్లో సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభించి అప్పటి నుండి తరమడం మొదలుపెట్టాడు. అదంతా దావీదుకి ఒక కీడుగానే కనబడి ఉంటుంది. కీడే కదండి. ప్రాణ భయంతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు, ఆ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడతా ఉన్నాడు, తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అల్టిమేట్గా ఆ స్థితిగతులు అన్నిట్లో, ఆ పరిస్థితులు అన్నిట్లో దావీదు దేవుని ఆశ్రయించినందున దావీదును దేవుడు ఒక దినం వాగ్దానం చేసినట్లుగానే ఆయన సింహాసనము ఎక్కించాడు. నీ జీవితంలో ఒకవేళ ఎందుకు అనే ప్రశ్న వస్తే కీడుగా కనబడతా ఉంది, కీడు కలిగింది కరెక్టే, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చగలడు అని నీవు నమ్మితే, వెన్ యూ కంటిన్యూ టు లవ్ ద లార్డ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్టార్మ్, తుఫానుల మధ్యలో కూడా దేవుని ప్రేమించడం మానద్దు. వర్స్ట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న దేవుని ఆశ్రయించడం మానద్దు. ఆయన మేలు కొరకు నీ జీవితంలో సమస్తమైన కార్యాలను సమకూడి జరిగించే దేవుడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇది అసలు మేలుగా ఎలా మారుతుందండి, ఈ కీడు మేలుగా ఎలా మారుతుందండి, నాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు వీ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్, గాడ్స్ వేస్. దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుడు ఎట్లా చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట రాస్తారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. నౌ వి నో ఇన్ పార్ట్. ఇప్పుడు నీకు దేవుని ప్రణాళికలో కొంతే అర్థమైంది. సహోదరి, ఈ విషయం తెలుసుకో. నౌ యూ ఓన్లీ నో ఇన్ పార్ట్. నీకు ఇంకా నీ లైఫ్ అంతా అయిపోలేదు. యు ఆర్ స్టిల్ మిడ్వే, యు ఆర్ స్టిల్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ కదా, ఎక్కడో మధ్యలో ఉన్నావు. నీ జీవిత ప్రయాణం అంతా అయిపోలేదు. యువర్ లైఫ్ హెస్ ఇన్ కమ్ టు ఎన్ ఎండ్. నీ జీవితం ఒక ముగింపుకి రాలే. నీకు ఇప్పుడు అంత అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. మనం ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగున్నాం, కానీ అన్నీ ఎరిగిన దేవుని చేతిలో నీ జీవితం ఉంది. ధైర్యంగా ఉండు, పర్వాలేదు. కీడును కూడా మేలుగా మార్చే దేవుని చేతిలో నీ జీవితం ఉంది. నీకు అర్థం కాకపోయినా నమ్ము, విశ్వసించు. ఒక పసి బిడ్డ వలె, ఒక పసి పిల్లవాని వలె.